ఇచ్చి వగవకునికి అంటే ఇచ్చేసాం, ఇక బాధపడద్దు, కానీ పూర్తిగా ఇచ్చేయద్దు. ఒకవేళ కర్మగాలి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు కూడా మార్చేశారు, ఇక పూర్తిగా పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీ 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 ఏకదండ ద్విదండ త్రిదండ ఆలోచించుకోండి, నీ ఇష్టం, ఇక మాట్లాడు. ఇక అయిపోయింది కదా, ఈ ఊరికే అనవసరంగా ఇచ్చాం మళ్ళీ అక్కడే కూర్చొని మాట్లాడుతుంటే వాడికి మంటెత్తుంది. ఏమి ఇచ్చావు పెద్ద అని మాట్లాడతాడు వెంటనే, శుభ్రంగా కొట్టేసి 10 ఎకరాలను ఇంకేమి ఇచ్చావు అంటాడు మళ్ళీ. ఇక పూర్తిగా ఏదో అయిపోయింది ఇక మాట్లాడద్దు, వాడికి బానిస, ఊరుకో మాట్లాడక, వాడు చెప్పినట్టు విను. ఇంకా ఏదో ఒకటి ఇంకా ఉన్నదా వెనక రావాలి, ఇచ్చే ముందు జాగ్రత్త పడి ఇచ్చేసావు, ఇంక మాట్లాడుకో. 5వది తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట. ఒక మార్గాన్ని మనం చేపట్టాం, ఒక వ్రతాన్ని మనం చేపట్టాం, ఒక నియమాన్ని మనం చేపట్టాం, ఒక నిబంధనని మనం పాటిస్తూ ఉద్యోగంలో చేరాం, సంసారంలో చేరాం, ఏదైనా ఒక షరతు పెట్టుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఆ నిబంధనని కాదనకూడదు. ధర్మరాజే ఉదాహరణ. ఎంత నడవకపోయినా సరే ఆ నీతి మార్గాన్ని తప్పకూడదు. న్యాయాత్పథ ప్రవిచలంతి పదం నధీరాహ నీతి ప్రౌఢ వికార ధీర నిపుణులు నిందింపని మెచ్చని ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని కాదంబప్పుడగల్గని నిజితమై కాని యుగాంతంబునన్ నీతి ప్రౌఢ మార్గంబు దప్పరు గదా ధీర ఆత్మకుల్ అంట. ఎప్పుడు నీతిమంతులైన వాళ్ళు ఆ నైతిక మార్గాన్ని విడిచిపెట్టరు, అలాంటి పద్ధతిలో ఉండడమే లెక్క. వీళ్ళకి సరిగ్గా మీరు ప్రాచీనమైన ఉదాహరణలు గమనించండి. తగిన వేషంబు కంకపట్టు ధర్మరాజే ఉదాహరణ. ఆయన చేసిన ఉద్యోగానికి తగిన వేషం వేశాడు, అంతేగాని నేను మహారాజుని పూర్వం గుర్తు తెచ్చుకుని బతికి చెడ్డవాడిని అంటూ మొదలు పెట్టలేదు. శుభ్రంగా పంచాంగం బ్రాహ్మణుడు సంఖలో పంచాంగం పెట్టుకుని పంచాంగము చేతపట్టుకుని ఆడి రుగాదిరి పండితోత్తములు అన్నట్టే ఉన్నాడు. అలాగే పంచాంగం చేత పట్టుకుని ఒక తగిన వేషం. తనుదాను పొగడకొని మీ హనుమంతుడు ఉదాహరణ. ఎప్పుడూ రామాయణం మొత్తం మీద మీరు ఎక్కడ చూసినా హనుమంతుడు తన గురించి తన గొప్ప మాట ఒక్కటి చెప్పడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళి నువ్విన్ని కష్టాలు పడుతున్నావమ్మా అంటాడు తప్ప నేను ఇంత కష్టపడి దూకొచ్చాను ఏమిటో మీ ఆయన గుర్తించటే మనకి పార్టీలో టికెట్ ఇవ్వాలి ఆయన మాట్లాడలేదు. తిరిగి వచ్చాక కూడా నేను చూశా అని రావుడు బండ మీద ఎక్కలేదు, దూరంగా కూర్చున్నాడు వెళ్ళి బండ మీద. చూడని వాళ్ళందరూ వెళ్ళి ఊళ్ళోకి దూరేరు. అదే ఉంటుంది తేడా, పనిచేసేవాడికి పని చేయని వాడికి. కానీ మీరు రామాయణం మొత్తం మీద గుర్తింపు ఎవరికి వచ్చింది? ఈ మెళ్ళ మీద ఎక్కిన వాళ్ళకి రాలేదు. అసలు సముద్ర లంకకి వెళ్ళి కష్టపడిన వాడికి వచ్చింది. రామాయణ మహామాలారత్నం వందే అనిరాత్మజం. అంటే మనం చేసిన పని గురించి మనం చెప్పుకోకపోయినా ఏదో నేనేం చేశాను, ఏదన్నా బాధ్యత నేను చేశాను, ఇంతకంటే ఉంది. ఎప్పుడు ఇలాగే రావాలి, నా ధర్మం నేను చేశాను, ఇంతకంటే ఉంది అని వస్తే ఖచ్చితంగా అఖండమైన కీర్తి నీకు వచ్చి తీరుతుంది, ఆ ఖ్యాతి వస్తుంది. అది తనుదాను పొగడకొని హనుమంతుడు ఉదాహరణ. నొచ్చియును కీడు వలకమి మహాసాధ్వి సీత ఉదాహరణ. ఆవిడ పడినన్ని కష్టాలు ప్రపంచంలో ఏ ఆడది పడలేదని చెప్పచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తన కష్టాలకి కారణమని లోకం అనుకునే వారిని ఎవరిని, భర్తని కానీ ప్రజలను కానీ ఎవరిని ఏమనలేదు. తనే సహించింది, భరించింది, ఒక మహాసాధ్విగా నిలబడగలిగింది. చరిత్రలో ఎప్పటికీ సీత అంటే సీత వంటి భార్య లేనే లేదు అని. ఇచ్చి వగవకునికి దానం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడకూడదు ఇంకా ఆ విషయాలు. బలిచక్రవర్తి ఉదాహరణ. నువ్వు ఇంత రాజ్యం పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తున్నావు, ఇంత చేస్తే 7 ఏళ్ల కుర్రాడు ఆయన విష్ణుమూర్తి అయ్యా చెబితే వినమేమిటి మోసం చేస్తాడు అంటే నుడి వినంత వట్టు నుసలక ఇచ్చుసో ఎలకట్టు విష్ణుడు ఏటి మాట కట్టెనేని తాన కరుణించి విడుచును విడువకుండుగాక విమల చరిత. ఇది భాగవతంలో పద్యం. ఏమి నేను చేసిన తప్పేమిటండి, ఎంత భయపడుతున్నారా నన్ను గురువర్య శుక్రాచార్య స్వామి? నుడి వినంత వట్టు నుసలక ఇచ్చుచు, ఆడిన మాట ప్రకారం ఇచ్చాను అంతే కదా, ఏది నేరమా? కానివ్వండి, ఏమిటట ధర్మాలన్నీ మీరే చెబుతారు, ధర్మం చేస్తుంటే అడ్డం వచ్చేవారు మీరే. ఎలకట్టు విష్ణువు భగవంతుడు కదా, ఆయన అధర్మాన్ని సమర్థిస్తాడా ధర్మాన్ని సమర్థిస్తాడా? ఖచ్చితంగా విష్ణువే నన్ను మోసం చేశాడు అంటే ఒకవేళ ఆ మోసంలో నా మేలేదో ఉందన్నమాట. దేవుడు మనకి మేలు చేయబోతే మోసం చేస్తానండి అంచేత నేను ఇచ్చిందని మాట తప్పను, కానివ్వండి అన్నాడు. కట్టినేని తాన కరుణించి విడిచిన, ఒకవేళ కట్టినా తన పొరపాటు తానే గ్రహించి విడిచిపెడతాడు. అప్పుడు కూడా విడవకుండా నిమ్ము విమల చరిత్ర. విడవకపోనివయా చరిత్రలో ఆయన దోషిగా మిగులుతాడు, నేను మహాదాతగా మిగులుతాను. మిగిలడనే అదే బలి చక్రవర్తి. ఇప్పటికీ దానం అనగానే కర్ణుడు బలి దధీచి అని చెప్పుకుంటున్నాం లేదా? మరి రఘుమహారాజును రామచంద్రమూర్తిని కూడా చెప్పలేదు దానాలకి, ఇంత ధర్మరాజును కూడా చెప్పలేదు. దానం అనగానే కర్ణుడు బలి దధీచి. చరిత్రేనండి, చరిత్ర ఎవరికి అన్యాయం చేయదు. సమాజానికి తెలుసు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి. నాకు జరగవలసిన గౌరవాలు జరగలేదు, గుర్తింపు రావలసింది రాలేదు, ఇవన్నీ అనవసరం అండి. నొచ్చియును కీడు వలక ఇచ్చి వగవకుడు తనకెంత నడవకయున్న పదము తప్పకుంటాడు.
ఇచ్చి ఒగవలేదు బలిచక్రవర్తి. అలాగే ఎంత నడవకపోయినా సరే మార్గాన్ని నుంచి పక్కకి వెళ్ళలేదు రంతి దేవుడు. వానప్రస్థాశ్రమంలో ఉన్నారు దంపతులు, కాయా కసరు పళ్ళు ఫలాలు తిని బతుకుతున్నారు. అది కూడా దొరికితే చెట్టుని పండు కొయ్యకూడదు, రాలిన పండు తినాలి. మనం పళ్ళు రాలగొట్టి తింటున్నాం, మన పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక తినకూడదు. అలాగే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అంత అహింస పాటించారు వైదిక ధర్మంలో. వైదిక ధర్మానికి అహింస గురించి చెప్పక్కర్లేదు ఎవడం. అహింస అంటే మూలం వైదిక ధర్మమే. ఇక మిగిలిన వాటిలోనే ఉంది దారుణమైన హింస. శాస్త్రవేత్తలను హింస పెట్టిన వాళ్ళు భయంకరస్తులందరూ ఇతర మతాల్లో ఉన్నారు, హిందూ ధర్మంలో లేరు. ఏ శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా పురాణాలకు వ్యతిరేకంగా మాట్లాడినా అప్పటికి ఇప్పటికీ పురాణాలకు వ్యతిరేకంగా భయంకరమైన పుస్తకాలు రాస్తూ ఉన్నా రాయడం తప్పు అని మరొకడు మాట్లాడాడు తప్ప ఉరి తీయలేదు, ఇంటి మీద దాడి చేయలేదు. గమనించండి. అదే ఇతర మతాల్లో జరిగింది ఏమిటో జరుగుతున్నది ఏమిటో గమనించండి. వైదిక ధర్మంలో ఎంత స్వేచ్ఛాయుతమైన విధానం ఉందో గమనించండి. దానికి తిరుగు లేదు, నిలబడేది వైదిక ధర్మమే. హిందూ మత అనంతరం అని వెర్రి పుస్తకాలు రాయక్కల్లా. హిందూ మతం ఎప్పుడూ ఉంటుంది, రాసిన వాడే అనంతరం అవుతాడు, అనుమానం ఏమీ లేదు. అందులో ఎప్పుడూ ఉండేది హిందూ మతం. అందుకని ఎంత నడవకయున్న పదము తప్పకుండా హిందువు అయిన వాడు ఎంత నడవకపోయినా తన మార్గాన్ని విడిచిపెట్టాడు. స్వధర్మ నిర్వహణే హిందువుకి పరమ లక్ష్యం. ఇది ప్రాచీనమైన ఉదాహరణ. అంత రంతిదేవుడు అంత బాధపడుతూ ఉంటే కూడా ఒకరెవరో అడవుల్లో ఉండే గిరిజనుడో ఆటవి కూడా వచ్చి నాకు ఆకలి అవుతుంది అని దొరికిన 2 పళ్ళు ఆయనకి ఇచ్చేసాడు. ఎందుకంటే దానం అనేది వ్యర్థంగా పెట్టుకున్నాడు, ప్రాణం పోతుంది. అయినా సరే పోనీ నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కస అన్నాడు. అన్నం పెట్టండి అంటే అన్నము లేదు, కొన్ని మధురంబువులున్నవి త్రాగుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వేళ ఆ ఆపదలు క్రన్న నమాంచి వారికి సుఖంబుల కూర్చుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కస. ఒక పుల్కసునుతో పురుషోత్తముడి మీద నమ్మకంతో చక్రవర్తి మాట్లాడిన మాటలండి. భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. మన చరిత్రలను ఆక్షేపించి అక్షరాలు రాక మాట్లాడుతూ ఉంటాం, అందులో ఏం చదవకుండా. ఈ ఒక్క పద్యం చాలు భారతదేశ చరిత్ర నిరూపించడానికి. చక్రవర్తులు ఎంతటి త్యాగమూర్తులు. అంతకు ముందు క్షణం వరకు సమస్త భోగాలు అనుభవించిన చక్రవర్తులు ఒక్కసారిగా వానప్రస్థాశ్రమం స్వీకరించగానే ఎంతగా సన్యాసుల్లా మాట్లాడారండి. నిజమైన స్వామీజీలు సన్యాసులు అంటే వీరు కదండి. జీవితంలో అందరం సన్యాసులు అవుతాం, ఆశ్రమ ధర్మం. ఇది రంతిదేవుడు కాదు. ఇవి ప్రాచీనమైనవి. ఇప్పుడు నవీన కాలంలో కూడా తగిన వేషంబు ఎన్టీ రామారావు ఎంత ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి అయ్యే స్థాయి రాని తెలుగువాడి పంచే అని ఆ పంచె కట్టుకుని ఢిల్లీ వీధుల్లో తిరిగాడు మహానుభావుడు. నిజంగా ప్రాతస్మరణీయుడు తెలుగు జాతి. తెలుగువాడంటే ఎన్టీఆర్ రా అనిపించాడు. ఆచార్య ఎన్జి రంగా పార్లమెంటు సభ్యుడవని, కేంద్ర మంత్రి అవని, ఏం కాని ఒక దశలో ప్రధానమంత్రికి కూడా ఆయన పేరు వినపడింది, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా వినపడింది. రకరకాలుగా ఎప్పుడూ రైతు వేషమే, అదే పంచెకట్టు. గుంటూరు జిల్లాకు అలంకారం మహానుభావుడు, అదే పంచెకట్టు, అదే లాల్చి, అదే వ్యవహారం. తనుదాను పొగడుకొనమి అబ్దుల్ కలాం అంత శాస్త్రవేత్త, రాష్ట్రపతి పదవిలో ఉన్నవాడు, అనేక సభల్లో మాట్లాడారు. ఎప్పుడైనా ఆయన ప్రశంసించుకోవడం చూశారా? లేదు. మరి దేశమంతా ప్రశంసించింది. ఆయన జీవిత చరిత్ర మీద పుస్తకాలు రాశారు, బ్రహ్మాండంగా చదువుతున్నారు. లొచ్చియును కీడు అలకమి. ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నా కూడా కాస్త పడ్డం, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మనకి పార్టీలతో నిమిత్తం లేదు. మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి ఎవ్వరూ అనవసరంగా పరులను ఎప్పుడూ దూషించరు. ఒక మాట వాళ్ళే పడతారు, ఇంకా అన్నీ అంటారు. ఏదో మరీ ఒళ్ళు మండితే ఓ మాట అనొచ్చు, వేరే విషయం. కానీ మన్మోహన్ సింగ్ సాత్వికుడు, వాజ్పేయి అంతే. ఇచ్చి వగవకునికి మా చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు కీర్తిశేషులు మహానుభావుడు సరస్వతీ లోకంలో ఉంటాడు. 1500 ఎకరాల భూమి అమ్మేసి ఉభయ గోదావరి జిల్లాలో 64 పాఠశాలలు పెట్టారు. అందులో చదువుకున్నవాడే ఈ గరికిపాటి. లేకపోతే మీ ముందు నిలబడగలిగేవాడిని కాదు, లేకపోతే విద్య వచ్చేది కాదు, మాకు అవకాశం ఉండేది కాదు. ఏదో వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అంతే. 1500 ఎకరాలు మావిడ. దాని తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. ఆయన దాంట్లోనే కొంతమంది మింగేశారు, రకరకాలు జరిగాయి. ఆయన బాధపడలేదు. అరే మనం మంచి ఉద్దేశంతో ఇచ్చేవారు, ఏదో ఒకటి అవుద్ది మనకెందుకే అని పాగోజీ భాషలో మాట్లాడాడు అంతే. ఆయనకి ఆ పుణ్యం దక్కింది. ఇచ్చి వగవకుడు తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న లక్ష్యం ప్రకారం చేయడం. చుక్కా రామయ్య గారు సజీవమైన ఉదాహరణలు ఉన్నాయండి మనకి. మన కళ్ళ ముందు తిరుగుతున్నారు మహానుభావులు, ధర్మదేవతలాగా. మనం గౌరవించట్లా వారికి రాజకీయాలు అంటగడతాం. ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టాడు. ఏ దేశమంతా ఇప్పటికి వాడు 23 జిల్లాల్లో 23 చోట్ల చుక్కారామయ్య కోచింగ్ సెంటర్ అంటే ప్రతి దాంట్లో 1000 మంది చేరతారు. కానీ పెట్టలేదు. తనను తానే పరిమితం చేసుకున్నాడు. వ్యాప్తిని చెందక భగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తిని చెందని మనుజుడు అని. మరేం ముందుకెళ్ళలేదు. ఇంకా వ్యాప్తి అనవసరం, ఇంకోటి పెట్టుకుంటారు పని బాగుపడిని మన ఆదర్శంగా తీసుకుని.
ఆయన నియమం ఏదో ఎంతమంది అనుకున్నారో అంతమంది ఒక్కడు కూడా ప్రవేశం ఎక్కువ ఇవ్వలేదు. అంత పద్ధతిగా కొండా లక్ష్మణ బాబూజీ 97 ఏళ్ల వయసులో అహింసాయుతమైన ఉద్యమ స్ఫూర్తిని విడిచిపెట్టలేదు. మార్గం నుంచి బయటకు వెళ్ళలేదండి వాళ్ళు. ఇవి మనం పాటించగలిగితే దేశంలో అవినీతి ఎందుకుంటుందండి అసలు. ఇవి చెప్పి చివరిగా ఒక్క మాటని రేవెడుతున్నాడు విదురుడు ఇక ముగిస్తూ. డక్కెను రాజ్యమంచునకట డక్కెను రాజ్యమంచునకట అటు తమ్ముని భాగమీక నీవెక్కటి మృంగజూచెదవు నీవెక్కటి మృంగజూచెదవు అది ఎట్లరుగున్ నీవెక్కటి మృంగజూచెదవు అది ఎట్లరుగున్ విను మీను లోలతన్ గ్రక్కున నామిషంబు చవి గాలము చిక్కిన చాట్పు చూవే ఇట్లు కివుడైన నీ కొడుకునుల్లమునున్నటులాడగూడునే. ధృతరాష్ట్ర చివరిగా ఒక్క మాట చెబుతున్నానయ్యా. ఇక ముగిస్తూ ఎంత చెప్పినా ఒకటే నీలాంటి వాడికి కానీ ఆయన లోపల అనుకుని పైకి అనకుండా మహారాజు దగ్గర అనకూడదు. అందుకే ఒక్క మాట చెబుతున్నా. దక్కెను రాజ్యం దక్కింది మా బాగా చిక్కిందని సంకలు గుద్దుకుంటూ మొత్తం రాజ్యం అంతా మెక్కేస్తున్నవే. అటు తమ్ముని భాగం ఇక నీ తమ్ముడు భాగం నువ్వు ఇవ్వద్దా? ఈ తమ్ముడు కాదు తనకు వచ్చిన మొత్తం రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాడు. ఇవాళ ఆ తమ్ముడు లేడు కదా అన్న తమ్ముడు పిల్లలకి అన్యాయం చేస్తాడు. ఇట్లు ఎక్కటి మింగ చూసి నువ్వు ఒక్కడవే ఎక్కటి అంటే ఒక్కడవే మింగేయాలని చూస్తున్నావు. అది ఎట్లా అరుగు తెలుగు పలుకుబడి అండి. ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడటం అంటారు దీన్ని. అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తెలుగు పలుకుబడి. ఇది ఎట్లరుగు నీకు అంత అక్రమంగా సంపాదిస్తే అరగద్దు అంటారు. అక్రమంగా సంపాదించిన సొమ్ము అరగదు, కడుపునే పుచ్చి తీరుతుంది. ప్రత్యక్ష ఉదాహరణ కూడా బోల్డ్. వాడికి రాకపోయినా పిల్లలకైనా వస్తుంది. భయంకరమైన రోగాలు వస్తాయి. ఏ క్యాన్సరో వస్తుంది. డుకేమియా అంటారు. తోసేస్తారు. కీమోథెరపీ ఎడతెరపి ఉండదు. థెరపీకి 10 ఎకరాలు అమ్మేయడం. ఎందుకంటే అక్రమంగా సంపాదించాడు. వెళ్ళిపోవాలి మొత్తం అంతా. అలాగే మింగేస్తున్నావు కదా. నీ దృష్టి ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది అంటే మీను లోలతన్ గ్రక్కున ఆమిషంబు చవి గాలము చిక్కెడు చాట్పుచు. చేప గాలానికి ఎరబెడతారండి. వానపాము, మెలికెల పాము, ఏదో నలికెళ్ళ పాము. దాన్ని కొస కొరుక్కుంటే ఇబ్బంది లేదు. కొస కొరికి ఇంకొంచెం కొరుకుదా. గాలం అని తెలుసు, చుక్కుపోతామని తెలుసు. వెర్రిమొహం అక్కడికి వచ్చి ఇంకొంచెం కొరుకుదా, ఇంకా ముళ్ళు తగల కొరుకుదాం అని ముందుకెళ్ళి కొరుకుతుంది. ఆ ముళ్ళుకి తగులుకుంటుంది. వాడు పైకి లాగుతాడు. అయిపోయింది. సరిగ్గా మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇంకో పోనీ ₹1 కోటి అవినీతిగానే సంపాదించావు. 1,00,000 ఇక్కడికి దొంగతనం చేసాం. 1,00,000 చాలు కాదు, 10 లక్షలు. ఇప్పుడు దొంగతనమే కదా, 10 లక్షలతో సరిపెడదాం. అక్రమంగా ప్రజల సొమ్ము కదా. లేదు 10 కోట్లు. అక్కడి నుంచి 10 కోట్లు కొట్టేసినా ఎవరు పట్టుకోలేదు కదా. 100 కోట్లు. అప్పుడు చెంచలు కూడా బారేశారు. సత్తుపళ్ళెం సాంబార్ పెట్టారు. ఏమైంది? ఇది వీధిలో నీతి ఇంత ఘాటుగా ఉంటుంది. ఈ ఘాటులో ఉండే నీటి ఏమిటో 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు వాడండి, ప్లాస్టిక్ వాడండి.